నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. వానలు వరదలతో హైదరాబాద్ జల విలయంలో చిక్కుకుని అల్లాడుతోంది. ఎటు చూసినా వరద గోదారే. ఏకధాటిగా కురిసిన వర్షం నగరాన్ని అతలాకుతలం చేసేసింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న మన సిటీలో ఎందుకీ దుస్థితి? వర్షం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనా? వరద సునామీ నేర్పుతున్న గుణపాఠమేంటి? సునామీతో జన జీవితం ఆగమాగమైపోతోంది. కొండపోత వానకు జనం పుట్టి మునగాల్సిందేనా? లివబుల్ సిటీ అంతకు మించి లవబుల్ సిటీకి ఏమైంది? పైన మెరుగు లోపల మురుగు. ఎందుకీ దుస్థితి? 10 ఏళ్లలో ఎన్నడూ చూడని వాన. వరద గోదావరిలో కళ్ల ముందే మనుషులు కొట్టుకుపోయారు. చూస్తుండగానే కార్లు బైక్లు ప్రవాహంలో మునిగిపోయాయి. జనావాసాలు కూలిపోయాయి. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. గంటల వ్యవధిలో బతుకు దుర్భరంగా మారింది. నిస్సహాయ స్థితిలో నగరవాసి నరకం చూస్తూనే ఉన్నాడు. ఈ ఏరియా ఆ ఏరియా అని తేడా లేదు. హైదరాబాద్ అంతటా ఒకటే సిచ్యువేషన్. నీళ్లు కన్నీళ్లు. ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులకు ప్రభుత్వం 2 రోజులు సెలవులు ప్రకటించిందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో ఊహించుకోవచ్చు. కాలంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు ముంచెత్తాయి. గంటల తరబడి నాన్ స్టాప్ గా జోరు వాన పడుతుంటే నగరవాసి గుండెల్లో దడ పుట్టింది. తెల్లారితే ఉంటామా పోతామా, అసలు పరిస్థితి ఏంటన్న గుబులు రాత్రంతా మేల్కొనేలా చేసింది. చాలా కాలనీల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఇళ్లలోకి నీళ్లు చేరి నగరం నరకం చూసింది. భారీ వానలకు చెరువులు నిండాయి. కాలనీలను వరదలు ముంచెత్తాయి. ఈ వరద ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి? నగరం జల విలయంలో చిక్కుకుని విలవెల్లాడాల్సిందేనా? దిల్సుఖ్ నగర్ లో భూమి ఎందుకు కుంగిపోయింది? నిండు కుండలా కనిపిస్తున్న హిమాయత్ సాగర్ కు వరద పోటు ఎక్కువైతే జరిగే పరిణామం ఏంటి? ఈ ముప్పును ముమ్మాటికి జీహెచ్ఎంసీ పసిగట్టలేదు. అసలు ముప్పును పసిగట్టే వ్యవస్థే మన దగ్గర లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. జడివానలు జడిపించేలా చేస్తున్నా తూతూ మంత్రంగా చర్యలు చేపడుతూ జీహెచ్ఎంసీ ఇప్పటికీ కాలం వెల్లదీస్తూనే ఉంది. అందుకే చినుకు పడితే నగరవాసి ఉలిక్కి పడుతున్నాడు. భద్రతకు భరోసా ఏదని వణికిపోతున్నాడు. కాలనీలు రహదారులు చెరువుల్ని తలపించాయి. ఇళ్లల్లో నీళ్లు చేరినా జనాలు బయటకొచ్చే సాహసం చేయలేదు. సునామీలా పోటెత్తిన వరదలో తామెక్కడ గల్లంతవుతామో అన్న ఆందోళన అందరిలోనూ కనిపించింది. అందుకే ఇళ్లపైకెక్కారు. ముందు ముందు సిచ్యువేషన్ ఎలా ఉంటుందోనన్న భయం వారిలో స్పష్టంగా కనిపించింది. చాలా ప్రాంతాల్లోని అపార్ట్మెంట్ సెల్లార్లలో వరద నీరు చేరింది. అందులో ఉండేవాళ్లంతా ఫ్లాట్కే పరిమితమై బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్కు ఈ వర్షాలు ఎన్నో సవాళ్లు విసిరాయి. వరద గుప్పిట్లో చిక్కుకుని కాలనీలు విలవిల్లాడాయి. కానీ ఎక్కడా జీహెచ్ఎంసీ సిబ్బంది, మాన్సూన్ ఎమర్జెన్సీ, డిఆర్ఎఫ్ బృందాలు పెద్దగా కనిపించలేదు. జనం సాయం కోసం ఆశగా చూసినా ఎవరూ పట్టించుకోలేదు. సమాచారం తెలిసినా అటు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం మిన్నకుండిపోయింది. గట్టిగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన సందర్భాలు కనిపించలేదు. కనీసం సెల్లార్లలో నీటిని తోడే మోటార్లు కూడా బిగించలేదు. ముంచెత్తే వానకు భయపడుతున్న నగరవాసులకి అధికారుల చేతగానితనం మరింత కలవరపెట్టింది. 1908లో మూసీ నదిలో వరద వచ్చినప్పుడు నాటి 6వ నిజాం నవాబు మహబూబ్ అలీ ఖాన్ సిటీకి మాస్టర్ ప్లాన్ అవసరమని భావించారు. దాన్ని రూపొందించేందుకు ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి స్వయంగా మాట్లాడారు. చెరువులు కుంటలను కలుపుతూ డ్రైనేజ్ వ్యవస్థకు ప్రత్యేక ప్రణాళిక రెడీ చేశారాయన. దాని నిర్మాణానికి 7వ నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ 1911లో శ్రీకారం చుట్టి పూర్తి చేయించారు. నాటి పాలకుల దూరదృష్టి రాను రాను కరువైంది. అందుకే నగరాన్ని వానలు వరదలు జనాన్ని బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. ఎవరినో ఒకరిని పొట్టనబెట్టుకుంటూనే ఉన్నాయి. ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ కొన్ని గంటలు కురిసిన వానకి వణికిపోతోంది. వందల కొద్ది కాలనీలు పుట్టుకొచ్చినా జనాభా అంతకంతకు పెరిగినా ఇంకా పాతకాలం నాటి డ్రైనేజీ వ్యవస్థతోనే నెట్టుకొస్తోంది. ఇంకుడు గుంతల్లేవు, పిల్ల కాలువల్లేవు. వానొస్తే రహదారిపై వరద గోదావరిలా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు? విపత్తులు తట్టుకునేలా మన దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవా?
ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాలతో పాటు హైదరాబాదులోనూ వరద నీరు బయటకు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవు. ఈ విషయం చాలా సర్వేల్లో తేలింది. అందుకే చినుకు పడితే సిటీలోని రోడ్లన్నీ చెరువులుగా మారుతున్నాయి, కాలనీలు నీట మునుగుతున్నాయి. అరవై ఏళ్ల క్రితం నిజాం పాలకులు హైదరాబాద్లో రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ ని చాలా నీట్గా చేపట్టారు. నీళ్లు చెరువుల్లోకి, కుంటల్లోకి పోయేలా రోడ్ల పక్కన డ్రైన్లు కట్టించారు. ఆ తర్వాత నగరం వేగంగా అభివృద్ధి చెందింది. రోడ్లు విశాలంగా విస్తరించాయి. దీంతో డ్రైన్ వాటర్ లైన్లు కనిపించకుండా పోయాయి. అభివృద్ధి పేరుతో అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లు వెలిశాయి. అందులోనైనా వాటర్ హార్వెస్టింగ్ పాయింట్లు కనిపిస్తాయా అంటే అదీ లేదు. రోడ్ల పక్కన కనీసం ఇంకుడు గుంతలు తవ్వించే ప్లాన్ కూడా చేపట్టలేదు. ఈ కారణంగా చినుకు పడితే వణికే పరిస్థితి వచ్చింది. ఇదివరకు చూసాం, గవర్నర్ గారు బంగ్లాలో కూడా నీళ్లు పోయినటువంటిది లాస్ట్ ఇయర్ కూడా చూసాం, అంతకుముందు కూడా చూసాం, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. దీని మీద ఒక ముందు అయినటువంటి చర్యలు, గట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పటికైనా ప్రభుత్వం కనుక గుర్తిస్తే మంచిది. నగరంలో ఇంకుడు గుంతలు, డ్రైన్లు ఎక్కడా కనిపించవు. ఒకటి రెండు చోట్ల ఉన్నా మెయింటెనెన్స్ లేకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ పరిసరాల్లో ఎన్నో చెరువులు ఉండేవి. అవి చాలా వరకు కబ్జాకి గురయ్యాయి. కొన్ని చోట్ల కంపెనీలు, మరికొన్ని చోట్ల ఇళ్ల భవనాలు నిర్మించారు. దీంతో చెరువులు నిండినప్పుడల్లా అపార్ట్మెంట్లు, కాలనీలు వాన నీటితో వాటర్ బాడీలను గుర్తుకు తెస్తున్నాయి. ఒకప్పుడు మూసీలో మంచినీళ్లు పారేవి. ఇప్పుడా నది పేరు వింటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. పాత బస్తీతో పాటు కొత్త కాలనీల్లో డ్రైనేజీ లైన్లన్నీ మూసీలోకి వెళ్తున్నాయి. హైదరాబాద్లో గత 111 ఏళ్లలో 6 సార్లు మాత్రమే భారీ వర్షం వచ్చింది. అధికార యంత్రాంగం అప్పటికప్పుడు హడావుడి చేసి చేతులు దులుపుకుంది. అంతే తప్ప దీర్ఘకాలిక వ్యూహాలతో, ముందు చూపుతో వ్యవహరించలేదు. నగరంలోని డ్రైనేజీ సమస్యలో సివరేజ్ సిస్టమ్ పెద్దది. నార్త్ జోన్తో పోల్చితే ఇబ్బందులున్న ఏరియాలు సౌత్ జోన్లోనే ఎక్కువ. గతంలో ఏర్పాటు చేసిన డ్రైనేజ్ వ్యవస్థ 5 లక్షల జనాభాకు మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు ఆ సంఖ్య 1 కోటికి చేరింది. అందుకే వాన కష్టాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజానికి వరద నీటి వ్యవస్థ, సివరేజ్ వాటర్ సిస్టమ్ వేర్వేరుగా ఉండాలి. ప్రస్తుతం రెండూ ఒకే వ్యవస్థగా మారాయి. దీంతో కెపాసిటీ సరిపోవడం లేదు. వరద నీటి కాలువల పక్కన ఉన్న స్థలాలు చాలా వరకు కబ్జా అయ్యాయి. ఒకప్పుడు ఈ సిస్టమ్ కోసం చాలా ఓపెన్ ప్లేస్ ఉండేది. ఆ స్థలంలో వర్షం నీరు ఇంకేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విశ్వనగరంలో మురుగునీరు, వర్షపు నీరు విడివిడిగా ప్రవహించేలా ఏర్పాట్లు ఉండాలి. పెరిగే పాపులేషన్ కి అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టంగా నిర్మించాలి. కానీ ఇవన్నీ లేకుండా ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్లు ఇళ్లు కట్టుకోవడంతో నగరం నరకంలా మారింది. డ్రైనేజీలు, చెరువులు, కుంటలు అనే తేడా లేకుండా స్వాహా చేశారు. చిన్నపాటి వానకే విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. నీళ్లు రోడ్లపై నిలబడంతో గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో నగరం నిలువునా జలమయమవుతోంది. ఒకప్పుడు హైదరాబాద్లో 1000 చెరువులుండేవి. ఇప్పుడు చూద్దామన్నా ఒక్కటి కనిపించదు. రామంతపూర్, బోయిన్పల్లి, రాయదుర్గం లాంటి చెరువుల చుట్టూ ఇళ్లు నిర్మించారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ లాంటి ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చే నీళ్లు ఎక్కడికి పోవాలి? వాస్తవానికి అక్కడే ఉన్న దుర్గం చెరువులోకి వెళ్లాలి. కానీ ఇప్పుడు ఆ చెరువులోకి నీళ్లు పోయే పరిస్థితి లేదు. లోతట్టు ప్రాంతాల్లో కట్టిన ఇళ్లలోకి నీరు చేరుతోంది. నేలను సిమెంట్తో ప్లాస్టరింగ్ చేయడంతో నీళ్లు ఇంకే ఛాన్స్ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. అందుకే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం సాధారణంగా మారిపోయింది. ఒక్క వర్షానికే నగరం నరకప్రాయంగా మారడానికి ప్లానింగ్ లోపమే కారణం.
సిటీ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్, శివారు గ్రామాల కోసం కంట్రీ ప్లానింగ్ ఇవేమీ కనిపించడం లేదు. ఎప్పుడో 10 లక్షల జనాభా కోసం ఉద్దేశించిన డ్రైనేజీ సిస్టంతోనే ఇప్పటికీ నెట్టుకొస్తున్నారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ పాలసీ, డ్రైనేజ్ పాలసీ ఎక్కడున్నాయి? వానలు, వరదలతో సిటీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన రిపోర్టు మీద ఇప్పటి వరకు చర్యల్లేవు. భారీ వర్షాలు పడినప్పుడు నీళ్లు పోవడానికి ఏర్పాట్లుండాలి. రోడ్ల నిర్మాణం పూర్తి అన్సైంటిఫిక్ గా ఉంటోంది. ఎక్కడ సమతలంగా ఉండాలి, ఎక్కడ పల్లం ఉండాలి, నీళ్లు ఎటు నుంచి ఎటు పోవాలనే ప్లానింగ్ లేదు. దీంతో వానొస్తే వరద ఇళ్లల్లోకి ప్రవహిస్తోంది. భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి ప్రమాదాలు జరగని ఎత్తైన ప్రాంతంలో హైదరాబాద్ ఉంది. ఇలాంటి సేఫ్ సిటీలో విపత్తులను మనకు మనమే కొని తెచ్చుకుంటున్నాం. సిటీ అంతకు మించి లవబుల్ సిటీ, స్మార్ట్ సిటీ అంటూ రోజుకో కిరీటం భాగ్యనగరి సిగలో వచ్చి చేరుతోంది. కానీ వానొస్తే, వరద పోటెత్తితే విపత్తును ఎదుర్కొనే వ్యూహాలు లేవు. ముందు చూపు అస్సలే లేదు. ముప్పును ముంగిట్లోకి ఆహ్వానించి చేష్టలుడికి చూస్తోంది మన జిహెచ్ఎంసీ. జూలై, సెప్టెంబర్లో వణికించిన భారీ వర్షాలు. ఇప్పుడు మళ్లీ దంచి కొట్టిన వానలు. వర్ష బీభత్సం ఇప్పుడే కాదు, ప్రతి ఏటా కొనసాగుతూనే ఉంది. చినుకు పడితే నగరం చిత్తడవుతోంది. కుండపోత వానతో నగరం అతలాకుతలమవుతోంది. ఈ వరద ముప్పును నివారించేందుకే ప్రభుత్వం ఏకంగా 26,000 కోట్లను ఖర్చు పెడుతోంది. ఇంత భారీగా ధనం వ్యయం కావడానికి హైదరాబాద్ మహానగర డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కావడమే కారణం. ఎప్పుడో నిజాం కాలం నాటి నాలా వ్యవస్థని కొన్ని దశాబ్దాలుగా విస్తరించకపోవడంతోనే ఈ స్థితి దాపురించింది. నిజాం పాలనలో హైదరాబాద్లో 1221 కిలోమీటర్ల మేర నాలా వ్యవస్థ ఉండేది. అప్పట్లో 446 కిలోమీటర్ల మేర ఈ డ్రైనేజ్ సిస్టమ్ విస్తరించింది. కానీ ఇప్పుడు గ్రేటర్ సిటీగా మారిన నగరానికి ఈ నాలా వ్యవస్థ ఏమాత్రం సరిపోవడం లేదు. అందుకే నగర శివార్లతో పాటు సిటీ నడిబొడ్డున కూడా వర్షం పడితే మురుగు వరద నీటి ప్రవాహంలా పైకి తన్నుకొస్తోంది. ఈ కారణంగా ఓపెన్ నాలాల్లో పడి మనుషుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ రీడిజైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇందుకోసం వేలాదిగా ఆక్రమణలకు గురైన చెరువులను, నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలి. 2000 సంవత్సరం ఆగస్టులో భారీగా వరదలు రావడంతో అప్పట్లోనే కిర్లోస్కర్ కమిటీ ఓ మాస్టర్ ప్లాన్ ను కూడా రెడీ చేసింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం సిటీలో నాలాలపై కొన్ని వేల నిర్మాణాలు జరిగాయని తెలిసింది. ఈ ఆక్రమణలకు తోడు గ్లోబల్ వార్మింగ్, భారీ వర్షాలకు నగర యంత్రాంగం సిద్ధం కాకపోవడంతో రోడ్లపై భారీ వరద నీరు చేరుతోంది. గత నెలలో కురిసిన వర్షాలకు వరద నీటిలో పడి చిన్నారి సుమేధ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ప్రభుత్వం ఓపెన్ నాలాలపై పైకప్పులు నిర్మిస్తామని ప్రకటించింది. 300 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ ఏం లాభం? జీహెచ్ఎంసీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. భారీ వర్షాలు పడ్డా, వరదలు పోటెత్తినా జీహెచ్ఎంసీ తాత్కాలిక ఉపశమన చర్యలు మాత్రమే చేపడుతూ వస్తోంది. ఈ కారణంగానే చినుకు పడితే వాహనదారులు గంటల కొద్దీ రోడ్లపై నరకం చూస్తారు. కిలోమీటర్ దూరం ప్రయాణం చేయాలంటే గంటకు పైగా సమయం పడుతోందంటే డ్రైనేజీ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫటాఫట అన్నీ కూడా కూలిపోవటం మేము చూసాం. అది అట్లానే చెన్నైలో కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వచ్చేటువంటి ఇవన్నీ కూడా ఎవరికి అతీతమైనటువంటి కాదు. దేవుడు తప్ప ఎవరు కూడా దాన్ని మనం ఎవరు ఏమి చేయలేము. కాకపోతే చర్యలు తీసుకోవాల్సింది ఏమిటంటే ముందుగా ఇప్పుడైనా ఇలాంటి పరిస్థితి ముందు రావచ్చు కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అలాంటి ముందు జాగ్రత్త చర్యలు గనక తీసుకుంటే మాత్రం మంచిదే. నిజాం కాలం నాటి పైప్ లైన్లను రీస్టోర్ చేసేలా ఏ ప్రాంతాల్లో పనులు చేపట్టాలనేది జీహెచ్ఎంసీ గతంలోనే గుర్తించింది. దశలవారీగా సివరేజ్ వ్యవస్థను మెరుగుపరిచేలా 2008లో అధికారులు పనులు మొదలుపెట్టారు. 400 కోట్ల రూపాయల అంచనాలతో సివరేజ్ పనులు చేపట్టారు. కానీ మధ్యలోనే వదిలేశారు. నిర్మాణ వ్యయం రెట్టింపు కావడంతో చేతులెత్తేశారు. దీంతో సివరేజ్ నిర్వహణ మరింత దారుణంగా మారింది. చిన్నపాటి వర్షానికే ఏ గల్లీలో చూసినా డ్రైనేజ్ నీళ్లు పారుతూనే ఉన్నాయి.
మ్యాన్ హోల్డ్లను క్లీన్ చేసేందుకు జెట్టింగ్ యంత్రాలను వినియోగిస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు. నగరంలో వర్షం పడిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే పరిస్థితి. ఎక్కడ నాలా ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేసుందో తెలీదు. నగర జీవికి వర్షం పడితే నరకమే కనిపిస్తోంది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్కు ఈ విపత్తులు ఎన్నో సవాళ్లు విసురుతున్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఓ యాక్షన్ ప్లాన్ కావాలి. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.